ఇక లేక కొట్టాయా నటం లక లేక చగట్టాయా మజాగా మడతేస్తివే పీచు మిఠాయా తన మీద ప్రాణం పెట్టుకున్నాను, అది కాస్త అర్థమయ్యేలా చెప్పండి. కానీ ఇప్పుడు సుందరి కడుపుకు నాకు ఎలాంటి సంబంధం లేదు. కార్తీక్, నీకు కూడా తెలియని విషయం ఏంటంటే మీ సరోగసి బిడ్డను మోసేది సుందరిని. అంటే ఇప్పుడు కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రివి నువ్వే కార్తీక్. ఆ కారణంగానే సుందరి అనుకి సమాధానం అలా చెప్పుంటుంది. బావా, మీరేం చేస్తారేమో తెలీదు కానీ సుందరి దగ్గరికి వెళ్ళి గట్టిగా చెప్పండి. సుందర అన్న దాంట్లో ఏం తప్పులేదు కార్తీక్. అయినా పెద్దరికాన్ని అడ్డం పెట్టుకుని ఏదో రకంగా నేను సుందరికి చెప్పి చూస్తాను. అమ్మా, ఆ డాక్టర్ ఏదో ఇంజెక్షన్ ఇచ్చింది కదా, హాయిగా గంట నిద్రపోయేదానికి పోలీస్ స్టేషన్కి వద్దంటే వినవు కదా. కాదు రామసుబ్బు, ఆ కార్తీక్ రత్నసీత కలిసి ప్లాన్ చేశారు. నాపై హత్య ప్రయత్నం చేసింది వీళ్ళ కుట్రే అనుకుంటాను. కావచ్చమ్మా, కానీ నీకు హెల్త్ సరిగ్గా లేదు కదా, అది నేను అనేది. ఇప్పుడెందుకు, తర్వాత కలవచ్చు కదా. ఆ కార్తీక్ రత్నసీతతో టైఅప్ అయి ఉంటాడు. నువ్వు రా రామసుబ్బు, నేను చెప్తాను. ఆ పాయిజన్ మందుకు కూడా నువ్వు తప్పించుకున్నావంటే నువ్వు సామాన్యురాలివి కాదు సుందరి. మీతో మాట్లాడదామని వచ్చాను మేడం. నేనొక పోలీస్ ఆఫీసర్ని, ఇది నా పోలీస్ స్టేషన్. ఇప్పుడు నువ్వు వచ్చావు కాబట్టి హెల్దీ పోలీస్ స్టేషన్ అన్నమాట. నమస్కారం పెట్టాలన్న సంస్కారం కూడా నీకు లేనందుకు జాలి పడుతున్నాను. అది కంపల్సరీ కాదు మేడం. వచ్చిన మ్యాటర్ ఏంటనేది అది ఇంపార్టెంట్. టైం వేస్ట్ వద్దు మేడం. కార్తీక్ మీరు కలిసి చేశారు కదా. ఏం మాట్లాడుతున్నావు? నేనేం చేశాను? కార్తీక్ ఎవరు? మేడం, నన్ను చంపాలని నా నోట్లో బలవంతంగా పాయిజన్ పోశారు. చావలేదు కదా. చావుని ఎదిరించి బ్రతికింది, ఇంకా చావదు. తనని చంపాలనుకునే వాళ్ళని చంపుతుంది. ఏయ్, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? లాకప్లో వేసి తోలు తీస్తా. ఇలా అడిగే వాళ్ళని సెల్లో పెడతాను, స్టేషన్లో వేస్తాను అంటూ మీరు అధికారాన్ని దుర్వినియోగం చేయాలి అనుకుంటే డైరెక్ట్ గా నేను మీ మీద కోర్టులో కేసు వేస్తాను. చూడు సుందరి, నాకు సంబంధం లేని విషయం గురించి మాట్లాడితే జవాబు నువ్వాసించినట్టుగా రాదు. ఆ లాయర్ భారతి కూడా వచ్చి ఏదేదో అంటూ నా టైం వేస్ట్ చేస్తుంటే నేను ఏ జవాబు చెప్పలేదు. ఆ లాయరే నోరు మూసుకొని వెళ్ళిపోయింది. నువ్వు ఎవరినైనా నోరు మూయిస్తావు, అందుకే నీ దగ్గరికి అటో ఇటో తేల్చుకుందామనే వచ్చాను. చూడు, నువ్వేదో ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతున్నావని తెలుసు, అంతేగాని ఐఏఎస్ కి సెలెక్ట్ అయిన దానిలాగా నా ముందు మాట్లాడు. ఐఏఎస్ అయ్యాకరా నేను లేచి నీకు సెల్యూట్ చేస్తాను. అంతేగాని ఇప్పుడు నా ముందు ఓవర్ బిల్డప్లు ఇవ్వకు. ఇదంతా ఎందుకు మేడం? నా మీద మర్డర్ అటెంప్ట్ చేసింది, చేయించింది కార్తీక్ మీరే అని నా అనుమానం. నువ్వు కాకుండా ఇంకొకరు అయ్యుంటే ఈ మాట అన్నందుకు పోలీస్ భాషలో ట్రీట్మెంట్ ఇచ్చేదాన్ని. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నాకెలాంటి సంబంధం లేదు. ఇక నీ దారి నువ్వు చూసుకుంటే మంచిది. నాకు చాలా పనులున్నాయి. రామా, వాళ్ళు ఎప్పటికీ తప్పించుకోలేరు.
ప్రస్తుతానికి నీ హెల్త్ ఇంపార్టెంట్. నువ్వు ముందరా. ఈ సొసైటీలో ఇలాంటి వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటే సామాన్యులకి న్యాయం ఎలా జరుగుతుంది రామసుబ్బు? ఎక్కు. ఏయ్, ఎక్కుతున్నా అన్నాను కదా. ఎక్కవే. అవతల నిన్ను చంపేయమని ఆర్డర్ ఉంది. రామసుబ్బు, ఆ రోజు నాకు బలవంతంగా పాయిజన్ పోసిన ఆవిడ ఆమె పోలీస్ కాదు. ఖైదీ. అంటే రత్నసీతి ఈ ఖైదీలను ఉపయోగించుకుని నన్ను చంపాలనుకుంది. చూసావా రామసుబ్బు, ఇప్పుడు క్లియర్ కదా. ఆ కార్తీక్ రత్నసీత బేరం కుదుర్చుకుని ఈ పని చేశారు. ఈ విషయం బంగారాజు బాబాయ్కి చెప్పాలి. బాబాయ్ దగ్గరికి ఇప్పుడు ఎందుకులేమ్మా? కాదు రామసుబ్బు, బాబాయ్కి విషయం మొత్తం తెలియాలి. నాకేమైనా పర్వాలేదు కానీ నా కడుపులో బిడ్డుంది. అందుకే ఈ విషయం బాబాయ్కి తెలియాలి. రా. సరే పద. ఏమండి, దివ్య ప్రెగ్నెంట్ అయ్యాక ప్రశాంతంగా కూర్చుని అమ్మాయి ఆరోగ్యం గురించి, లోపల బిడ్డ గురించి మనసు విప్పి మాట్లాడుకున్నదే లేదో. ఈ రోజు చూడండి, దివ్య వికాస్ ఎంత సరదాగా మాట్లాడుకుంటున్నారో. తులసి, దివ్య అచ్చం మా అమ్మలాగే ఉంటుంది కదా? అవునండి, అత్తయ్య గారిలానే ఉంటుంది. దివ్యకి కోపం వస్తే మాత్రం అచ్చం మీ అమ్మ కోపమేనండి. మనుషుల్ని కొట్టే రేంజ్లో ఎగబడుతుంది. అప్పుడు మాత్రం నాకు నిజంగా భయమేస్తుంది తెలుసా. దివ్య అందరిలాంటి ఆడపిల్ల కాదు. ఏ ఆడపిల్ల అయినా నాకేం పెట్టారు, మీరు నాకేమిచ్చారని లెక్కలు అడుగుతారు. నా తల్లి దివ్యకి అవేమీ తెలీదు. అదే నా బాధండి. ఇలాంటి కూతురు మన కడుపున పుట్టినందుకు దివ్యకి ఏ విషయంలో లోటు రాకుండా చూసుకోవాలి. నేను రాణిస్తానా? తులసి, కొంచెం టీ ఇస్తావా? ఇప్పుడే తీసుకొస్తానుండండి. ఇక్కడ దివ్య వికాస్ చాలా అన్యోన్యంగా హ్యాపీగా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. నా ఇద్దరు కూతుళ్ళు చాలా బాగున్నారు. ఇంతకంటే నాకింకేం కావాలి? సంతోషంగా ఉంది. కానీ అనూకి ఒకే ఒక సమస్య, అది సుందరి. సుందరి అనూకి తలనొప్పి అయింది. సుందరిని అను నుంచి ఎలా తప్పించాలి? అను హ్యాపీగా ఉండాలి, భర్తతో సంతోషంగా ఉండాలి. ఏమండి, ఏమండి, ఏంటండి దివ్యని అలా చూస్తున్నారు? తులసి, దివ్యకి సీమంతం చేద్దామా? మంచి ఆలోచనండి. ఇదే విషయం దివ్యకి చెప్దానండి.